ముఖ్యమంత్రి ఇవ్వనన్న విషయం చెప్పేశాడు. దానికి సాక్ష్యం మనం కాదు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే పలు సభల్లో ఏం చెప్పాడు, ఎట్టేస్తారా మనకు ముఖ్యమంత్రి, కనీసం మనం 30 గెలుచుకుని అంతకుముందు ఆయనే కదా, నేను ముఖ్యమంత్రి అధికారంలోకి జనసేన వస్తుంది, తూర్పుగోదావరి జిల్లాలో తిరిగినప్పుడు తూర్పుగోదావరిలో నేను ముఖ్యమంత్రి జనసేనకు అధికారం ఇవ్వండి, ఒక్కసారి ఇవ్వండి అని అడిగాడు. వాళ్ళ మీద నమ్మకం కలగలేదు ఆయనకి. ఆయనే చెప్పాడు కదా నేను మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను. దాదాపు మొదటి సభలో మాత్రం మాట్లాడి రెండో సభ నుంచి మిగతా సభలన్నీ కూడా నేనే ముఖ్యమంత్రి అధికారం జనసేన అనే మాట్లాడి మొత్తం అంతా అయ్యాక తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఒకటేంటంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండేటువంటి, టెంపర్మెంట్ ఎక్కువగా ఉండేటటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యువ కార్యకర్తల్ని వాళ్ళని అతను క్యాప్చర్ చేస్తున్నాడు. వాళ్ళకి అతను ఏమని చెప్తున్నాడు ఎప్పటికప్పుడు, మనం గెలవం, మనం సొంతగా గెలవలేం, డబ్బులు లేవు మన దగ్గర, ఏది జీరో బడ్జెట్ పాలిటిక్స్ లాంటివన్నీ మనం పక్కన పెట్టేద్దాం, మనం ఇప్పుడు 15-20 కోట్లు ఖర్చు పెట్టేవాడు అయి ఉండాలా, జనాలకి 10-15 వేలు ఓట్లు తెచ్చేవాడు అయి ఉండాలా. ఇప్పుడు నిజంగా ఈయన పెట్టుకున్నాడు ఎవడన్నా 10-15 వేల ఓట్లు తెచ్చుకునేవాడు ఉన్నాడా? ఇప్పుడు ఈయనకి చేర్చుకున్న దర్శిలో చేర్చుకున్నాడు, ఇంకోటి ఉన్నాడు కదా, ఎవడన్నా 15 వేల ఓట్లు తెచ్చుకునే సీన్ ఉన్నాడు ఉన్నాడా? వాడే ఉంటే వాడే ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాడుగా, ఇప్పుడు ఈయన వెళ్ళి బతిని అడుకోవాల్సి వచ్చేదిగా. కానీ అదొక పదం ద్వారా అరే మీకు టికెట్లు ఇవ్వట్లేదు అబ్బాయిలు,